బ్రేకింగ్ చూస్తున్నాం. గాంధీ కుటుంబానికి పట్టున్న 2 నియోజకవర్గాల్లో పోటీపై ఎట్టకేలకు స్పష్టత వచ్చేసింది. గత కొద్ది రోజులుగా ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, అమేథీ స్థానాలపై కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కిషోర్ లాల్ శర్మను అభ్యర్థులుగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక ఈ 2 స్థానాలకు ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. ఇవాళ నామినేషన్ కు చివరి రోజు కాగా కొన్ని గంటల ముందు అభ్యర్థులను ప్రకటించి హస్తం పార్టీ సస్పెన్స్ కు తెరదించింది. రాయ్బరేలీ నుంచి మధ్యాహ్నం రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇందుకోసం పార్టీ శ్రేణులు రాయ్బరేలీలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రాయ్బరేలీ, అమేథీ నియోజకవర్గాలు గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఉండేవి. అమేథీలో రాహుల్ గాంధీ 2004 నుంచి వరుసగా 3 సార్లు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. అదే ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి బరిలోకి దిగి విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. సోనియా ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీ స్థానం ఖాళీ అయింది. సోనియా స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని అనేక ఊహాగానాలు వచ్చినప్పటికీ చివరకు రాహుల్ గాంధీ బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నిక సహా 5 సార్లు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఇక అమేథీ నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, గాంధీ కుటుంబానికి వీర విధేయుడైన కేఎల్ శర్మను అమేథీ నుంచి బరిలోకి దించింది హస్తం పార్టీ. రాయ్బరేలీ, అమేథీ లోక్సభ స్థానాల విషయంలో కాంగ్రెస్ లో పెద్ద హైడ్రామానే నడిచింది. రాహుల్ గాంధీ ఇప్పటికే కేరళలోని వాయనాడ్ నుంచి బరిలో నిలుస్తున్నారు. అమేథీ, రాయ్బరేలీలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, అసలు ఈ సెగ్మెంట్ల నుంచి పోటీ చేస్తారా లేదా అన్న సస్పెన్స్ కూడా కొనసాగింది. రాహుల్ గాంధీ సైతం మొదటి నుంచి ఈ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు నిరాసక్తత కనబరుస్తూ వచ్చారు. అయినా రాహుల్ అమేథీ నుంచి, ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా జరిగింది. చివరకు అమేథీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్బరేలీ నుంచి కిషోర్ లాల్ శర్మను అభ్యర్థులుగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో ప్రియాంక గాంధీ లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు.